హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఊరి అమ్మవారి పండుగ అనమాట. అంటే బండితల అమ్మవారి పండుగ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. ప్రతి ఊర్లోని కూడా ఏదో ఒక పండుగ అయితే సంవత్సరానికి ఒకసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అయితే ఈ రోజు జరిగే పండుగ అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తారనమాట. రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని ఇంకా మేమైతే పొద్దున్నే గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి పండగ అనేది అయితే వీడియో షూట్ చేస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట. అమ్మ వచ్చేసింది పండగకి, ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, గుడిని అయితే పూలతో ఇలా డెకరేట్ చేశారు. ఇంకా మా పిల్లలు అయితే పీచ్ మిఠాయి కొనమని ఒకటే గోలన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు గుడికి వద్దామనేసి. ఇంక సరేలే తినలేనా అని వదిలేసాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మేము లైన్లో నించున్నాము. యాక్చువల్లీ చాలా పెద్ద లైన్ ఉండేది, కానీ మేము లేట్గా వెళ్ళామన్నమాట. అందుకే చిన్న లైన్ ఉంది. 7కి అలా వెళ్తే అసలు ఖాళీ ఉండదన్నమాట, ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా అందుకే మేము 9 o'clock వెళ్ళామన్నమాట. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఆ కంగారులో అయితే సరిగ్గా జరగదు కదా. ఇంకా అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుందన్నమాట. అంటే ముందే కొట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఏమో చూడు, కొట్టు కొట్టు, ఇంకోసారి కొట్టు. ఇంకో చూడు. అదే మొదలే నాకు ఇచ్చింది లేదు. మా ఖ్యాతి చూడండి, లైన్లో నించొని చుట్టూ ఎలా చూస్తుందో గుడిని అంతటిని. గుడి లోపల చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారా అంటే కొంచెం డిఫరెంట్గా చేశారనమాట. కొబ్బరి రేకులు ఉంటాయి కదా, లేత కొబ్బరి రేకులతో చేశారనమాట ఈ డెకరేషన్ అంతా. నాకైతే సింపుల్గా చాలా బాగా అనిపించింది. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాం మేము కూడా లైన్లో నుంచి. చూసారు కదా, మా ఊరు అమ్మవారు అనమాట. కింద కుండలు ఘటాలన్నమాట. ఈ ఘటాలను 9 రోజుల పాటు ఊర్లో ఊరేగిస్తారనమాట. ఇంకా 9వ రోజు అయితే పండగ చేస్తారు. ఇంకా ఫుల్ అందరూ చీరలు అరటిపళ్ళు, ఎక్కడ గుళ్ళో ఖాళీ లేదనమాట, అంత బిజీగా ఉంది. దగ్గర నుంచి అయితే వచ్చామన్నమాట. వంటలు అయితే చేస్తున్నాము. ఇక్కడ గారెలు అయితే రెడీ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఇందులో చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి బగారన్నం అయితే రెడీ అయిందన్నమాట. ఇవే మా పండగ స్పెషల్స్ అన్నమాట, గారెలు, చికెన్, బిర్యానీ. ఇంకా ఘటాలు అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. ఇందాక చెప్పాను కదా కుండలు పట్టుకొని వస్తారని. దేవుని తీసుకొచ్చేసారు. ఇంకా అందరూ వార్నీలు వేస్తున్నారనమాట. ఇలా 9 రోజులు చేస్తారు. ఈ 9 రోజులు కూడా రాత్రి 12 గంటల వరకు అందరూ జాగారాలు ఉండి ఆ తల్లికి వార్నీలు వేస్తారనమాట. 9వ రోజు ఇలా గ్రాండ్గా పండుగ సెలబ్రేట్ చేస్తారు. ఈ అమ్మవారు అంటే మా ఊర్లో అందరికీ చాలా నమ్మకం అన్నమాట. అంటే మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా సరే నెరవేరుతుందని అంటారు. ఇంకా నెక్స్ట్ నేను కూడా వార్నీలు వేయడానికి వెళ్తున్నాను అనమాట. చూసారు కదా, వెనక సారీ నేనే.
నేనైతే ఇంక వార్నీ లేసి వచ్చేస్తున్నాను అనమాట. మా అమ్మ ఒకటే గోల రా అనేసి, ఎందుకంటే తను కూడా వేస్తుందంట, దేవుణ్ణి ఎక్కడ తీసుకెళ్ళిపోతారా అనేసి కంగారు పడుతుందన్నమాట. చూడండి ఆ బ్లూ అండ్ పింక్ సారీ మా మమ్మీ అని అనమాట. ప్రతి ఇంట్లోని కూడా పండగ రోజు సాయంత్రం ఉపారం పెడతారనమాట. ఆ ఉపారాన్ని తీసుకొచ్చి ఈ బండిలో వేస్తారు. కనిపిస్తుంది కదా తట్లాగా, ఈ బండిలో వేసి తీసుకెళ్తారనమాట. అంటే అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు వేస్తారు. ఇంక ఇప్పుడైతే అమ్మ నేను పండగలోకి వెళ్తున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని. ఇంకా మా పిల్లలు అయితే వచ్చి రాగానే బొమ్మల దగ్గరికి వచ్చారనమాట. ఫుల్ బొమ్మలు అయితే ఉన్నాయి అండ్ జనం కూడా ఫుల్గా ఉన్నారనమాట. ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది, చూసారు కదా. ఏదో సాంగ్కి బాగానే చేశారనమాట డ్యాన్స్. జనం అయితే ప్రోగ్రామ్ దగ్గర ఎక్కడ ఖాళీ లేదనమాట. అందరూ అలా నిల్చుండిపోయి చూస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే బొమ్మల దగ్గరకు వచ్చారనమాట. నాకు అది కావాలి ఇది కావాలని ఒకటే హడావిడి చేస్తున్నారు. మొత్తానికి ఏదో ఒకటి కొనాలి కదా, కొనకపోతే ఊరుకోరనమాట. వాళ్ళు సాధారణంగా బయటికి రారు, వాళ్ళ డాడీ ఉన్నప్పుడే తీసుకొస్తారనమాట. ఇంకా మా నిహాంత్ అయితే నాకు ఈ రిమోట్ కార్ కావాలన్నాడు అండ్ ఇది కావాలన్నాడు. ఇంకా మా ఖ్యాతి అయితే ఈ క్యూబ్ చూస్తుందన్నమాట, దానికి అది కావాలంట. మొత్తానికి అయితే ఏం తీసుకుంటారో చూద్దాము. ఇంకా మొత్తానికి మా నిహాంత్ అయితే ఈ వాటర్ గేమ్ తీసుకున్నాడు అండ్ మా ఖ్యాతి వచ్చేసి ఈ క్యూబ్ తీసుకుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక వినాయకుడు సాంగ్ చేశారనమాట, అది కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ పండగలు అంటే ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి కదా. నిజంగా స్టేజ్ ముందు అయితే అందరూ అలా నిల్చొని చూసారనమాట. వాళ్ళు చేసే డ్యాన్సెస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇన్స్ట్రుమెంట్స్తోనే ఎక్కువ చేశారనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అమ్మ నేను అయితే రామాలయంలో నించొని చూస్తున్నామన్నమాట. అక్కడే ప్లేస్ ఉంది ఖాళీగా చూడడానికి, ముందంతా ఖాళీ లేదనమాట. ఇంక ఇక్కడ ఇదేదో సాంగ్ గర్ల్స్ అందరూ కలిసి ఇది కూడా బాగానే చేశారనమాట. ఇంకా మేమైతే పండగ అంతా ఒక రౌండ్ వేసి వద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఎలా ఉంది అనేసి. ఇక ఊరంతా లైటింగ్ అయితే బాగా పెట్టారనమాట. ఇంకా మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చాము మేము. ఇక్కడ ఏమైందంటే ఒక శివుని సాంగ్ చేస్తున్నారు, పాపం చాలా బాగా చేస్తున్నారు. ఈ లోపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉంది, కానీ మొబ్బు వేసింది కానీ వర్షం పడలేదు. కానీ అనుకోకుండా లాస్ట్లో వర్షం పడిపోయింది అనమాట. ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయింది, వర్షం పడిపోయింది. ఇంకా ఎక్కడికక్కడ ఆపేశారనమాట. బాయ్స్ చూడండి అవన్నీ పాపం సర్దుకుంటున్నారు. అంటే లైట్స్ అవి ఏమైనా పాడవుతాయనేమో ఎక్కడికక్కడ కవర్స్ అయితే వేసేస్తున్నారనమాట. అయినా మార్నింగ్ నుంచి కూడా మబ్బుగా ఉంది కానీ వర్షం అయితే రాలేదు. డౌన్ చేసి చూడు ఎలా అంతా ఒక్కొక్క కవర్ ఇంకా తీసి చేస్తున్నారు. వర్షం వచ్చేసరికి స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ రామాలయంలోకి వచ్చారనమాట. ఎక్కడ ఖాళీ లేదు, అందరూ అలా నించున్నారు. ఇంకా వర్షం తగ్గిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మీదకి వెళ్తున్నాము. అంటే మీదన రేలాలాగా ఏదో ప్రోగ్రామ్ పెట్టారన్నారు. ఇంకా అక్కడికి కూడా వచ్చి కాసేపు నించొని అయితే చూసామన్నమాట. ఇంక ఇదన్నమాట మన వీడియో. మా ఊరు పండగ అయితే ఇలా జరిగింది. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.